హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే పచ్చిమిరపకాయల పచ్చడి, ఇంకా సంగటి, ఇంకా తోటకూర, పిండుడు కూర అనమాట. పిండుడు కూర అంటే ఎంతమంది తెలుసు నాకు అయితే తెలీదు. మీకు తెలుసో తెలీదో నాకు తెలీదు. నేనైతే చేస్తున్నా పిండుడు కూర. ఉప్పేసి ఉడికిన తర్వాత కొంచెం వడగిన్నెలో పోసి ఇలా నీళ్ళు లేకుండా మొత్తం అన్ని పిండేసి తాలింపు వేసుకోవాలి. అది పచ్చిమిరకాయల పచ్చడి, ఇంకా పచ్చట్లకి కొంచెం నెయ్యి, ఇంకా పక్కన నంజుడికేమో తోటకూర, సంగటి నేను చేస్తున్నా. నిజానికి అన్నము కూర చాలేదని నాకు పనికాల నుంచి ఫోన్ వచ్చింది అనమాట. ఎలాగో వండుతున్నా కదా, మీకు కూడా చూపించాలనిపించింది. సరదాగా చూసేయండి. అవును, మీలో ఇదైతే పచ్చిమిరపకాయల పచ్చడి మొత్తం వేపేసినాను అనమాట. నేను ఇవన్నీ సగం వేపినాక గుర్తొచ్చేందుకు నేను అరే వీడియో తీస్తే బాగుండు అనిపించింది. పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయి. ఈ పక్క పొయ్యి మీద అయితే తోటకూర పెట్టి ఉడకబెడుతున్నాను అనమాట. ఇదిగో ఇదే తోటకూర ఆకంతా. ఇది తెచ్చి 2 రోజులు అవుతుంది. కాకపోతే కులిపోయిందనమాట. ఆకులన్నీ పాడైపోయినాయి, పనికి రాలేదు. మంచి మంచి ఆకులు, ఇంకా అవి ఉంటాయి కదా తొడాలు, ఇగో ఇలా గట్టి తొడాలు ఉంటాయి కదా, ఇవి తీసుకున్నా. ఇవి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇంకొంచెం ఉడకాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఆకంతా తీసి పప్పులో వేసేసుకొని అచ్చం ఈ కాడలు మాత్రమే ఉడకబెట్టుకొని ఇట్లా పిండి తాలింపేసి వండుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఇదిగో ఒక గ్లాసుడు బియ్యము 1 గంట ముందే నానబెట్టి ఉంచుకున్నా. అవి ఇప్పుడు ఒక 4-5 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే రేషన్ బియ్యం కదా, రేషన్ బియ్యం కాబట్టి ఒక 4-5 సార్లు కడుక్కొని దాంట్లో తగినంత అంటే ఎసురు పోసి, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వేస్తాం కదా మనము మామూలుగా అన్నం వండుకోవటానికి. దీనికి ఏంటంటే ఒక 4 గ్లాసులు వేసినా పర్లేదు. ఎంత మెత్తగా ఉడికితే అంత రుచిగా ఉంటుంది అనమాట సంగటి. మా సైడ్ అయితే ఈ బియ్యమేమో అక్కడ ఏమో అడుగునున్నాయి, ఇంకా చెరవేమో ఎంత పెద్దది పెట్టిండ్రు అనుకుంటారేమో. ఎందుకంటే నా కాడ ఉంది బుల్లి చెరువు, ఇది ఒకటేనమాట. ఇంకా చెరవలు లేవు. దాంట్లో పచ్చిమిరపకాయలు వేసిన సంగటి అయితే దీంట్లో చేస్తున్నా. సంగటి అడుక్కే ఉంటుంది కానీ దీంట్లోనే చేస్తున్నాను నేను. పచ్చిమిరపకాయల పచ్చడి అయితే మాత్రం ఒక వేపుకొని అందులోనే ఉల్లిగడ్డ కూడా వేసి కొంచెం అంత సెగ రావాలి ఉల్లిగడ్డకి, బాగా ఆగొద్దు. వేగిన తర్వాత బాగా చల్లారినాక దాంట్లోనే కొంచెం ఉప్పు తొక్కు, ఇంకా కొన్ని తెల్లగడ్డలు వేసి పప్పు గుత్తితోటన్నా దంచాలా, లేదా రోట్లోనన్నా దంచుకోవాలి. అప్పుడే సూపర్ ఉంటుంది అనమాట. ఇట్లా మిక్సీకి వేస్తే అసలు రుచే ఉండదు. అసలుకి చప్పగా అయిపోతుంది. మిక్సీ ఏంటంటే ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంది. రోట్లో దంచితే ఏంటంటే బాగా చిత్తకు కొట్టి రసం అనేది బాగా అన్నిటికి బట్టి రుచి బాగుంటుంది అనమాట. అట్లా ఈ తోటకూర కాడల కూర నాకు ఎలా తెలుసు అంటే, మాట్లాడుతూ ఉన్నా పైనోళ్ళు ఈరోజు ఇల్లు ఖాళీ చేస్తారనమాట. ఊరికొచ్చి పిలుస్తూ ఉంది. తాళం ఒకసారి, ఇంటికి ఇమ్మని డబ్బులు ఒకసారి అట్టిస్తుంది అనమాట. మధ్య ఇదేంటి నల్ల దండ వేసుకుని ఉంది నాగేంద్ర అనుకుంటుండ్రేమో. కరుంగులి మాల నాకైతే అటు చెప్పరాదు కానీ, నల్ల తుమ్మ చెక్క చావ ఉంటుంది కదా, చావ, ఆ చావతో చేసిన దండ అనమాట. మంచిది వేసుకుంటే. రండి చూద్దరు కానీ, ఎప్పుడైనా ఒకసారి ట్రై. ఇదిగో ఉడికిపోయింది అనమాట. ఉడికిపోయింది, అప్పుడు అర్థమైపోయింది. ఇదిగో ఉడికిపోయింది. ఉప్పు కూడా సరిపోయింది. ఇది రుచి తినటానికి ఏమో కానీ క్లీన్ చేయడానికి అయితే నాకు చాలా టైం పట్టింది అనమాట. ఎందుకంటే కొంచెం పాడైపోయింది కదా, దాంట్లో ఏరేసరికి టైం పట్టింది. ఉడికింది ఇది. ఇలా పిండితే మళ్ళీ దాంట్లో ఉన్న రసం అంటే ఏమంటారు, దాంట్లో ఉన్న గుణాలన్నీ పోతాయి కదా, అది దాని అనకండి. ఎందుకంటే మా ఊర్లో ఎట్లా చేసుకుంటున్నారు పిండిడు కూర అని. తోటకూరతోటి అలాగే అప్పటం చాలా తక్కువ. ఇలాంటి కూర ఎక్కువ చేసుకుంటారు, లేదా పప్పులో వేసుకుంటారు, పుల్లకూర చేసుకుంటారు. అంతే. 2 ముద్దలు అయిపోయినాయి.
చిన్నప్పుడు మధ్యాహ్నం పూట సంగతి చేసినప్పుడు ఇలాంటి తోటకూరలు ఇలాంటివన్నీ మునగాక ఇట్లాంటి జాతర అనమాట. ఇట్లా ముద్దలు పిండి పెడితే పక్క నుండి తింటా ఉండేవాళ్ళం మేము. ఉప్పేసి ఇలా ఉడకబెట్టింది బాగుంటుంది. ఇదిగో ఇలా దగ్గరికి వచ్చిందా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిపోయింది చూడు. ఇప్పుడు మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే వేసుకోకండి. అంటే సైలెంట్, ఇదేం పెద్ద ముఖ్యం కాదు. కొంచెం అంతా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రాగి పిండి వేసేసుకోవడమే. ఈ రాగి పిండిని తెచ్చుకొని నీట్గా చేసి పెట్టుకొని మళ్ళీ ప్యాకెట్లోనే వేసి పెట్టుకున్నాను అనమాట. డీమార్ట్లో తెచ్చిన నేను. రాగులు తెస్తే మాత్రం మిక్సీకి ఇలా వేసుకొని రాగిపిండి వేసేసి ఇంకా మూత పెట్టేస్తే ఇది ఉడుకుతూ ఉంటుంది. దీంతో మనకి ఇంక పని లేదు, ఒక 5-10 నిమిషాలు. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం అంత నూనె వేసుకొని, తాలింపు కూరలకి అంతేం అవసరం ఉండదు ఈ పిండుడు కూరకి నూనె, కాబట్టి చూసుకొని కొంచెం వేసుకోండి. మరి నూనె ఉంటే బాగోదన్నమాట. ఇంకా తర్వాత కందిపప్పు వేసుకోండి, ఎందుకంటే ఈ సంగట్లోకి మనం తోటకూర నంజుడుగా తీసుకున్నాం కాబట్టి మంచి రుచినిస్తాయి అన్నట్టు. కొంచెం ఒక పిడికిడన్ని కందిపప్పు వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా తాలింపు గింజలు వేసుకోవడమే. ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ ఇంకా కందిపప్పు, ఈ 3 ఎక్కువగా ఉంటే ఈ పిండుడు కూర అనేదానికి మంచి రుచినిస్తాయి అన్నట్టు. మొత్తం అన్నీ వేసేసుకొని బాగా వేపేసుకోవాలన్నమాట. దీంట్లో ఎర్రగడ్డ పచ్చగా యాగాలి. మరింత అంటే మనం పప్పు కూరలలోకి వాటిల్లోకి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిందాక వేపుతాం కదా, అంత దాకా యాగొద్దు. ఇది కొంచెం పచ్చగా ఉండాలన్నమాట. కందిపప్పు అయితే చాలా బాగుంటుంది. కందిపప్పు అంటే పచ్చడి ఏపిన కందిపప్పు ఉంటుంది కదా, మాకు ఆంధ్ర సైడు ఏపిన కందిపప్పు ఎక్కువ వాడతారనమాట. అంటే కందులు వేపి బేళ్ళ చేసేస్తారు. అది ఒక పక్క నంచుకుంటా, కందిపప్పే నంచుకుంటా ఈ పచ్చడితో కూడా సంగడి తినేస్తారు అనమాట. బాగుంటుంది. ఇప్పుడు తగినంత కారం వేసుకొని పచ్చి వాసన పోయిన దాకా వేపుకోవాలి. ఇంక పచ్చివాసన పోయిన దాకా వేపుకొని ఈ ముందుగా మనం పిండి పక్కన పెట్టుకుని ఉన్నాం కదా తోటకూర, అది అందులో వేసుకొని గెంటితో తెప్పొద్దు, ఇలా ఎగరేసినమంటే బాగా నీట్గా వస్తుంది. అలా కలుపుకోవడమే. ఇంకా తోటకూర అయిపోయింది. ఇంక సంగటి కూడా ముందే పిండేసి ఉడకబెట్టేసినాం కదా, ఇది కూడా రెడీగా ఉందన్నమాట. దీన్ని కలుపుకోవడమే. ఇంకా ఇక్కడ సంగటి విషయంలో కొంచెం ఇదైందనమాట, ఎందుకంటే మిల్లుకు పంటించిన పిండి కాబట్టి కొంచెం వాటర్ శాతం అనేది, ఆ గంజి శాతం అనేది ఇది లాగేసుకుంటుంది అన్నట్టు. అంటే కొంచెం ఒక 2-3 నిమిషాలు లేట్ అయిందంటే బిగుచుకుపోయినట్టు అయింది. కాబట్టి ఇంకొక గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రా వేసుకోండి. మామూలుగా అయితే గ్లాసుకి 4 గ్లాసులు నీళ్ళు అన్నా కదా నేను, ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుంది, లేదా పిండి తగ్గించుకోండి. నేను పిండి ఎక్కువగానే వేసిన, కొంచెం ఎక్కువ కావాలన్నట్టుగా. కాకపోతే వాటర్ అయితే ఇంకొంచెం పోసుకొని ఉంటే బాగుండేది. అంటే అప్పుడు చేసినప్పుడేమో బాగుంది, అనుగుణంగా బాగుందనమాట, తినడానికి అనుగుణంగా. కొంచెం తేమారినమ్మిటే కొంచెం గట్టిగా అయిపోతుంది, ఎందుకంటే మిల్లు పిండి కాబట్టి పీల్చుకుంటుంది. లేదా ఏమన్నా కల్తీ జరిగిందేమో నాకు తెలీదు, ఇసురుకున్న పిండిలాగా అయితే లేదనమాట. ఇదిగో అయిపోయింది మొత్తం మీద సంగటి. మొత్తం అంతా మెత్తగా వచ్చేలాగా వేపుకోవాలి. గెంటితో కలిగి పెడితే మాత్రం అంత బాగా రాదు, తెడ్డైనా ఉండాలి, లేదా పప్పు గుత్తితోటైనా అయితే మెత్తగా వచ్చిద్ది సంగటి. మెత్తగా ఇష్టపడే వాళ్ళకే కొంచెం గింజి పదంలో కావాలంటారు కొంతమంది, అలాగైతే పప్పు గుత్తి పెట్టద్దు, గెంటితో కలిపెట్టేయండి. సంగడి చేసినప్పుడు సైడ్లన్నీ నీట్గా తొడవాలన్నమాట. చేతికి తేమ అద్దుకుంటా తొడవండి, ఎందుకంటే మళ్ళీ కాలుతుంది. ఖచ్చితంగా దీంట్లో గోధుమ పిండి ఏమో కలిపినట్టుంది, నాకు డౌట్గానే ఉంది సంగటి విషయంలో. కానీ రుచి అయితే బాగుందిలే, కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ కలిసిందనమాట. కొంచెం
బయట తెచ్చుకునే పిండి అలాగే ఉంటుందేమో మరి. రాగులు తీసుకొని మిల్లుకి మనం దగ్గరుండి మిల్లుకి వేయించుకుంటే బెస్ట్ అయిన పని, లేదా మిక్సీకి వేసేసుకోవడం బెస్ట్ అయిన పని. మొత్తం అంతా ఇలా తుడిచి నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు ముద్దలు చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. మేమైతే ముద్దలు గిద్దలు ఏం చేయము, ఇలాగే వేసేసుకుంటామే అనమాట. సంగటి, ఇంకా తోటకూర, ఇంకా పచ్చిమిరపకాయలు పచ్చడి మొత్తం రెడీ అయిపోయినాయి అనమాట. నేను ఎప్పుడు సంగటి తిన్నా నాకు నెయ్యి ఖచ్చితంగా ఉండాలి, అది ఏ కూరతోటన్నా తిని. ఈ సంగటి ముద్ద మీద కొంచెం గురుగులాగా చేసి మధ్యలో సంగటి వేసుకోవాలి. తోటకూర ఇంకా పచ్చడి. నేను తినే సమయానికి మా వాళ్ళు వచ్చిండ్రు అనమాట అన్నానికి. అక్కడ నేను వాయిస్ ఇవ్వలేకపోయినా వాళ్ళ ముందు, అందుకని అంటే బెడ్రూమ్లోకి పోయి మీకు చూపిస్తున్నా ఈ చిన్న వీడియో. సంగటి, తోటకూర, ఇంకా పచ్చడి చాలా రోజులైంది తిని. నాకు భలే బాగా నచ్చింది. నాకు అంటే పోయిన ప్రాణం లేసి వచ్చింది అని అంటారు కదా, అలా అనిపించింది అనమాట. వీడియో తీస్తున్నా ఎడ ఆత్రంగా తినొద్దు అన్న అది కూడా లేదనమాట, తినేస్తానే ఉన్నా. సూపర్ ఉంది, ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు అయితే. మా సైడ్ వాళ్ళకైతే అందరికీ తెలుసు సంగతి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్.